మంచి పేరు తెచ్చుకోవాలంటే పని చేయాల్సిన అవసరం లేదు. పని చేసినామని చెప్పుకోవాలి. చెయ్యని పనులు కూడా చేసినామని డప్పు కొట్టుకోవాలి. పక్కోళ్ళు చేసిన పనులను కూడా మన ఖాతాలో వేసుకోవాలి. ఇదంతా ఎందుకంటారా? అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది కదా బట్టి సారు, ఇగో అందులో లెక్కలు చూస్తే ఇట్లనే ఉన్నాయి. శుభం పలుకుమంటే ఏదో బూతు మాట అన్నాడట వెనకటికి ఓ పంతులు. ఏడాది కోసం పైసలు లెక్కలు చెప్పేటప్పుడు ఎట్లుండాలి? బర్కతని చెప్పి దేవునికి మొక్కుకొని మొదలు పెట్టాలి. కానీ మన బట్టి సారు ఎట్లా షురు చేసిండో చూడండి. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది. ఇట్లున్నది సర్కారులతోని. ఇచ్చే లెక్కలు చెప్పమంటే ఏందేందో చెప్తున్నాడు సారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కరెంటు ఎట్లా చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం కదా మనం. ఎండాకాలంలోనైతే రామగోస పెట్టింది. ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతుందో తెలవలే. కానీ బట్టి సారు ఏం చెప్పిండో చూడండి. తీవ్ర వేసవి కాలంలో కూడా రోజుకి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తుని అందించాం. పాపం బట్టి సారు ఇంట్లో జనరేటర్ పెట్టుకొని డీజిల్ పోసి 24 గంటలు నడిపించినట్టున్నాడు. లైట్లు ఫ్యాన్లు నడిచే వరకు కరెంట్ ఉన్నదనే అనుకున్నట్టున్నాడు సారు. కరెంట్ ఆఫీసర్లు కూడా ఇళ్లలో జనరేటర్లు పెట్టుకున్నారు కావచ్చు. ఇవన్నీ కాదు సారు, 6 గ్యారెంటీలు 420 హామీలని చాలా చెప్పిండ్రు కదా. వీటి సంగతి ఏంది సారు? డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. బాప్రే, గట్టిగానే ఖర్చు పెట్టిండ్రు. ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా ఫ్రీ కరెంటు అందరికి వస్తలేదంటున్నారు. గ్యాస్ బండ కూడా సబ్సిడీలో వస్తలేదట. ఆడిబిడ్డలకు 2500 ఇయ్యకపోతిరి. ఫ్రీ బస్సు కొందరికే పెట్టిండ్రాయే. మరి ఇవన్నీ పైసలు ఏమైనట్టు సారు? రైతు భరోసా లేదాయే. రుణమాఫీ కదంతా ఆగమాగముండే. ఏందో సారు మీరు ఏందేందో లెక్కలు చెప్తున్నారు కానీ అందులో పబ్లిక్ జేబులకు వచ్చినాయి ఏం కానొస్తలేవు. కానీ గమ్మత్తు ముచ్చటేందంటే మూసీ నదిని మంచిగా చేస్తామని దానికి గట్టిగానే పైసలు రాసిండ్రు. ఔటర్ రింగ్ రోడ్డు, దాని అవతలి రింగ్ రోడ్డుకు కూడా గట్టిగానే పైసలు లెక్క రాసిండ్రు. కానీ లోన్ల మాఫీలా మిగిలినోళ్ళ సంగతేందో చెప్తలేరు. ఎందుకు మరి? అయినా వాళ్ళు ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తారు. వాళ్ళ జేబులోకి వెళ్ళి పోయేదేమన్నా ఉంటుందా చెప్పుండ్రి.